రంబు అడవిలో తపస్సు చేస్తుంటే రంబు నదిలో తపస్సు చేస్తూ ఉంటాడు. అలా వారు ఇద్దరు రోజులు కాదు, నెలలు కాదు, వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. ఇంద్రుడు ఈ విషయం తెలుసుకుని వీళ్ళకి వరాలు ఇస్తే ఇంద్రలోకానికి కూడా ముప్పు వస్తుంది అని ఇంద్రుడు ఒక ముసలిలాగా మారిపోయి రంబు ధ్యానం చేస్తున్న నదిలోకి దిగి అతన్ని క్రూరంగా చంపేస్తాడు. దాంతో రంబుకి కోపం వచ్చి అగ్ని దేవుడిని మెప్పించి దేవుళ్ళని కూడా వణికించే సంతానం నాకు కావాలి అని వరం కోరుకుంటాడు. అలా ఈ రంబు మహిషి అనే ఒక రాక్షసిని వివాహం చేసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఒక రోజు వారిద్దరూ అడవి మార్గంలో వెళుతుండగా వారిపైన రాక్షసులు దాడి చేయగా రంబు మహిషిని కాపాడుతూ చనిపోతాడు. మహిషి యక్షుల సహాయం కోరగా వారు ఆమెను కాపాడుతారు. రంబు మృతదేహాన్ని కాలుస్తుండగా మహిషి కూడా ఆ మంటల్లో దూకి చనిపోతుంది. అలా కొంత సమయం తర్వాత ఆ మంటల్లో నుండి మహిషాసురుడు అనే రాక్షసుడు వస్తాడు.